బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీషో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించి ఆన్లైన్లోనే హైరింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఇంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, సో ఎవరైనా సరే, ఈవెన్ ఎంసీఏ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా సరే 2024-2025 బ్యాక్ 2024-2025-2023 వాళ్ళు కూడా ట్రై చేయండి. సో ఈరోజు పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్. సో అప్లై చేసేటప్పటికి మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మట్ బి విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే మీకు బెంగళూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 2020 బ్యాచ్ వరకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. 6 months పాటు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీషో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ లాస్ట్ 6 months. సో ఇంతకుముందు 6 months పాటు మీకు ఎలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు పార్టిసిపేషన్ చేయకూడని వాళ్ళైతేనే మిమ్మల్ని హైరింగ్ అయితే చేస్తారనమాట. మీరు మాత్రమే హైరింగ్ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ట్రైనింగ్ జాబ్ రోల్కి సంబంధించి మీకు మీ డెసిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజిస్టర్ నౌ అని ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేసిన వితిన్ 24 hours మీకు మీషో కంపెనీ నుంచి కాల్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలని, ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.